ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి యొక్క సిలబస్ చూద్దాం. మరి ఆర్ఆర్బీ ఏఎల్పి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకసారి సిలబస్ చూద్దాం. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్లో ఉంటుందండి. ఒకటి CBT 1, CBT 2. అయితే ఇందులో CBT 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్ ఉంటాయి? 75 మార్క్స్ ఉంటాయి. ఎన్ని మినిట్స్ అంటే టైం ఎంత? 60 మినిట్స్. అయితే ఇందులో సిలబస్ ఏమేమి ఉంటుందంటే మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది. ఇది CBT 1లో ఉన్న కొన్ని టాపిక్స్. అంటే ఇవి చదివితే సరిపోతుంది. అయితే మళ్ళీ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2లో మళ్ళీ ఇందులో క్వాలిఫై అయితే మళ్ళీ CBT 2 ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ CBT 2లో పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఉంటుంది. ఇందులో పార్ట్ ఏలో ఏమేమి ఉంటుంది? మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, బేసిక్ సైన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది. మళ్ళీ పార్ట్ Bలో రిలవెంట్ ట్రేడ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఏ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఆ సిలబస్ అనేది దానికి సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, 90 మినిట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే CBT 2లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ B ఉంటుంది. పార్ట్ ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవి 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. అంటే ఈచ్ 1 మార్క్. తర్వాత ఇది ఎన్ని గంటలు? 1 గంటన్నర ఉంటుంది టైము. తర్వాత పార్ట్ Bలో రిలవెంట్ ట్రేడ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ట్రేడ్కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ అంటే గంట ఉంటుంది. ఇది 2 గంటలు అన్నమాట. 2 గంటలన్నర ఈ CBT 2 అనేది ఉంటుంది. ఇది 1 గంట ఉంటుంది. CBT 1 1 గంట ఉంటుంది. ఇదేమో 2.5 గంటలు ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా చెప్పుకోవడానికి ఇది ప్యాటర్న్ అనమాట. ఒకసారి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయో చెప్తాను, చూడండి, సరేనా? సిలబస్ ఏముంటుందంటే నెంబర్ సిస్టమ్, బాడ్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM అండ్ HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ, స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజెస్, క్యాలెండర్, క్లాక్, పైప్స్. ఇవే మ్యాథ్స్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్. అయితే ఇందులో నేను LCM, HCF, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవి క్లాసెస్ చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బేసిక్ తెలీదు అనుకున్న వాళ్ళు చూడండి. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. బేసిక్ కావాలి నాకు, అసలు ఏం తెలీదు అనుకున్న వాళ్ళు ఇది నేను క్లాసెస్ చెప్పాను, చూడండి. ఇది ఒకసారి రీజనింగ్ చూద్దాం. టెక్నాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, తర్వాత రిలేషన్షిప్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్, తర్వాత సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, తర్వాత ఎనాలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్, సిలోలిజం. ఇవి రీజనింగ్లో ఇంపార్టెంట్. అంటే ఇవి సిలబస్. తర్వాత జనరల్ సైన్స్ అంటే మనకు తెలుసు కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత ఇందులోనే మళ్ళీ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, హిస్టరీలో మోడర్న్ హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత అవార్డ్స్, ఆర్ట్, కల్చర్, తర్వాత స్పోర్ట్స్, కొన్ని స్టాటిక్ జీకి సంబంధించిన డాన్సెస్, రివర్స్ ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్ నేషనల్ వైజ్గా ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇది CBT
1. అలాగే సిబిటి 2కి కూడా సేమ్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఏమైనా ఇంజనీరింగ్ మళ్ళీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ ఉంటాయి. అంటే అవి సబ్జెక్టుని బట్టి వేరు వేరు ఉంటాయి. అవి ఒకసారి చూసుకోండి. అయితే సిబిటి 2లో ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయో నేను చెప్తాను. రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే మీరు చూసుకోండి. సిబిటి 1, సిబిటి 2లో మనకి మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ ఇవన్నీ ఒకటే రకంగా ఉంటుంది. కానీ మళ్ళీ సిబిటి 2లో ఇంజనీరింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఇంజనీరింగ్ అనేది ఏమేమి ఉంటుందో చూద్దాం ఒకసారి. బేసిక్ ఎలక్ట్రిసిటీ, వర్క్ గురించి ఉంటుంది, పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, యూనిట్స్ ఉంటుంది, స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి ఉంటుంది, ఇంజనీరింగ్ అండ్ డ్రాయింగ్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్ ఉంటుంది, జియోమెట్రిక్ ఫిగర్స్ అండ్ సింబల్స్ గురించి ఉంటుంది, తర్వాత మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ గురించి ఉంటుంది, ఐటీ లిటరసీ గురించి ఉంటుంది, తర్వాత సింపుల్ మిషన్స్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్, తర్వాత మెజర్మెంట్స్. అంటే ఇంజనీరింగ్ సంబంధించి సిబిటి 2లో ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి. అలాగే రిలివెంట్ సబ్జెక్ట్ సిలబస్ అని చెప్పాను కదా, రిలివెంట్ ట్రేడ్ సబ్జెక్టు అదేంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్, మెకానిక్, ఆటోమొబైల్ ఇవి ఉన్నాయి కదా, అది ఒక్కొక్క ట్రేడ్ని బట్టి ఒక్కొక్క సిలబస్ మారుతూ ఉంటుంది. అవి చాలా ఉంటాయి కదా, అవన్నీ బోర్డు మీద చెప్పడం కష్టం కదా. ఒకసారి మీరు నిజం చెప్పాలంటే ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి, బెటర్గా తెలుస్తుంది.